రాష్ట్రంలో ప్రధాని మోడీ నిధులు దోపిడీ మీద 3 సంవత్సరాలు గాంధీ మార్గంలో నిరంతరం పోరాటం చేస్తే ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయి. హౌసింగ్లో అంతులేని అవినీతికి నిన్నటి రోజున అవినీతికి కర్త కర్మ క్రియ అయినటువంటి దయాకర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక అడుగు చర్యలు తీసుకోవడంలో ప్రారంభమైంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఆర్సీ నంబర్ 8773 క్రింద మిడతల రమేష్ అని నేను ఫిర్యాదు చేసినట్లు అందుకోసంగా సచివాలయ సిబ్బంది 24 మందిని చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళపై ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క చర్యను మటుకు నేను వ్యతిరేకిస్తూ ఉన్నా. జీతానికి పని చేసుకోపోయే సచివాలయ సిబ్బంది మీద చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. కలెక్టర్లు బెదిరించారు, జాయింట్ కలెక్టర్లు బెదిరించారు, పీడీ బెదిరించాడు, మున్సిపల్ కమిషనర్ బెదిరించాడు, ఈలు పీడీలు బెదిరించారు, ఎండీ బెదిరించారు. చిన్న ఉద్యోగుల్ని మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాము, మీ ఉద్యోగాలు పరిమితం చేయమని చెప్పి వాళ్ళ లాగిన్లు దుర్వినియోగం చేస్తే వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకుంటారో నేను అడుగుతున్నా. కేంద్రం ప్రత్యేకించి హౌసింగ్ ముఖ్య కార్యాలయంలో విజయవాడలో అత్యంత మేధావైనటువంటి జయరామచారి ఉన్నారు. ఆయన తన తెలివితేటలను మంచిగా ఉపయోగించినట్టయితే రాష్ట్రంలో లక్షలాది మందికి పేదలకు పక్కా గృహాలు నివాస యోగ్యంగా లభించాయి. ఆ విధంగా చేయకుండా అవినీతిని రక్షించే క్రమంలోనే ఆయన అవినీతిని ప్రోత్సహిస్తూ వచ్చాడు, తాను అవినీతికి పాల్పడ్డాడు. అటువంటి మేధావి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అవసరమైతే వాళ్ళు ఎవరైనా సరే కోర్టుకు పోతే మేము కూడా న్యాయపరంగా ఇంప్లీట్ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.